మీలో చాలా మంది ఇప్పుడు నేను అడిగా అనుకోండి, యేసయ్య కోసం ఎవరిని త్యాగం చేస్తున్నారు ఎక్కడ అంటే చేతులు ఎత్తారు. ఏ రకంగా ఎత్తారు తెలుసా? పాస్టర్ గారు సినిమాలు మానేశాను, సిగరెట్ మానేశాను, ఇలా మీరు ఏదైతే మానేశారో అవి చెప్తారు. అవి పాపాలండి. పాపాలు మానేస్తే దేవుడి కోసం త్యాగం చేసినట్టుగా. అవి మన కోసం మనం మానుకోవాలి, మానకపోతే మనం పోతాం కదా. పాపాలు మానేసి నేనేదో దేవుడి కోసం సినిమాలు మానేశాను, సీరియల్ మానేశాను, ఉద్ధరించాను దేవుడిని అనుకోవడం పిచ్చితనం. నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నాకు లాభం ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను వదిలేసుకున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు స్టేట్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. పౌలు గుర్తించిన విధానం గాని వాడబడిన విధానం అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం ఉంది. పౌలు గ్రహింపు ఉందండి. నేను హింసకుణ్ణి, నేను మనుషుల్ని చంపాను, నేను ఎలా రక్షించబడ్డాను? అసలు యేసు ప్రభు వారు నన్ను ఎలా పిలిచారు, నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎందుకు క్షమించారు అని ఆలోచించాడు. ఈ రోజు ఆలోచించే వాళ్ళు లేరు. వచ్చేసాం క్రైస్తవ్యంలోకి, కలిసిపోయే వాళ్ళు ఎక్కువే తప్ప పౌలు అలాంటోడు కాదు, మళ్ళాంటోడు కాదు పౌలు.